బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి రెండు బ్యాగులు తీసుకుపోవాలి. వచ్చి లండన్ కి ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే దుబాయ్ తర్వాత beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju 22nd May, so naaku repu flight undi. Ee roju midnight e bayalderali. Prastaniki time vachi ratri 10 aitundi anamata. Just తినేసినాను, కిచిడి చేసుకున్నా, పొద్దున పాస్తా చేసుకొని తినండి. చిన్న పనులు ఉండే, పాస్పోర్ట్ స్కాన్ చేయించేది, డాక్యుమెంట్స్ వెరిఫై చేయించేవి అన్నీ అయిపోయినాయి. పొద్దున్న నుంచి ఈ పని ఆ పని అయిపోయేసరికి లాస్ట్ మూమెంట్ అనమాట. మనం 12 o'clockకి డాట్ క్యాబ్లో కూర్చోవాలి. ప్రస్తుతానికి 10 కాబట్టి 2 hours మనకి టైం ఉంది. సో మనం ఆ టైంని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి రెండు బ్యాగులు తీసుకుపోవాలి. అండ్ ఎక్కడ పోతున్నాను తెలుసా, ఇది నా ఫస్ట్ అఫీషియల్ క్రూ ఆపరేటింగ్ ఫ్లైట్. అది వచ్చి లండన్ కి. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే దుబాయ్ తర్వాత డైరెక్ట్గా లండన్ ఫ్లైట్ వచ్చిందనమాట. బట్ లెట్స్ సీ ఏమవుతుంది అనేది. ఒకవేళ వాళ్ళు ఆఫ్లోడ్ చేయకపోయారు అనుకో మనము ఫ్లైట్ ఆపరేట్ చేస్తాము, ఒకవేళ వాళ్ళు ఆఫ్లోడ్ చేసిరు అనుకో మనం ఫ్లైట్ ఆపరేట్ చేయలేమన్నమాట. బికాజ్ మోస్ట్లీ ఇప్పుడు ఏమైందంటే కొత్త క్రూ ఎవరేమైతే జాయిన్ అయినామో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఏదో ఒక ఇష్యూ వల్ల ఆఫ్లోడ్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ చూపిస్తా రూమ్ సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ కరెంట్ పోయిందనమాట. మా ఇన్వర్టర్ నడుస్తుంది, అందుకోసం ఈ ఎల్లో లైట్. రెడీ అయితే అయిపోయినాను. సో ఇది నా ఫైనల్ లుక్. ఈరోజు చీర కట్టుకోలేదనమాట, డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే చీర ఐరన్ చేయలేదు అండ్ లాస్ట్ మూమెంట్లో ఐరన్ చేసే వాళ్ళు ఎవరు దొరకలేదు. మా ఇంట్లో ఉన్న ఐరన్ అసలుకే పని చేయట్లేదు. సో ఏమేమి ప్యాక్ చేసుకున్నా అనేది క్విక్గా చూపిస్తా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. హెయిర్ డ్రయరు, ఇన్స్టెంట్ మీల్, నమ్కిన్ పెట్టుకున్నా, ఇవి నా షూజు, ఇది షాల్వా, ఇవి దీంట్లో కమ్మలు ఉన్నాయి, అది ఓవర్ సైజ్ కోట్ అనమాట. అండ్ దాంతోపాటు ఇది కూడా ఒక నమ్కిన్ తిననీకే. ఇక్కడ వేసుకోవాల్సిన బట్టలు తీసుకెళ్తున్నాను అనమాట, నైట్ వేర్, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోనికే చలి పెడితే. అండ్ దాంతోపాటు స్కిన్ కేర్. ఇక్కడ వచ్చి సేమ్ నైట్ కిట్, మేకప్, క్యూఆర్హెచ్, ఇది ఎక్స్ట్రా నైట్ కిట్, దీని లోపలనే ఎక్స్ట్రా యూనిఫామ్ ఉంది, నా వాలెట్, ఇవి క్యాబిన్ షూస్ అండ్ ఇది నా బ్యాగ్. సో రెడీ అయిపోయినా కిందికి వెళ్ళిపోదాము. టైం అయిపోయింది, 5 minutes ఉంది నాకు. ఈరోజు ఫైనల్గా వేసుకొని అనుకుంటేనే ఈ డ్రెస్ వేసుకున్నా. 9 hours అనమాట ఈరోజు బ్లాక్ టైము. ఇంతవరకు నేను అంత లాంగ్ ఫ్లైట్ ఎప్పుడు చేయలేదు. సో లెట్స్ సీ. 4 hours చేసి అలసిపోతున్నా నేను, 9 hours చేసి ఎట్లుంటుంది అనేది చూద్దాము. అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైటెడ్గా ఉన్నా. సో లెట్స్. ప్రాబ్లం ఏంటి తెలుసా, పోతున్న ఫ్లైట్కి బట్ మొన్ననే నాది చెక్ ఫ్లైట్ కంప్లీట్ చేసిన కాబట్టి నా కాంపిటెన్సీ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అప్డేట్ కాలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. అప్డేట్ అయిందనుకో ఫ్లైట్ పోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. సో సస్పెన్స్. ఫ్లైట్కి పోతానా లేదా, లండన్ ఫ్లైట్ ఆపరేట్ చేస్తానా లేదా నాకు కూడా తెలియదు. నమస్తే సార్, ये थोड़ा हेल्प कर दीजिए ना मुझे बैग रखने में. ये बड़ा बैग और ये छोटा भी. मैं नेल पॉलिश लगाया, सॉरी. ప్రస్తుతానికి పోయి నా బ్యాగ్ని ఆఫ్లోడ్ చేపిస్తున్నా. నా బ్యాగ్ని ఆల్రెడీ చెక్ ఇన్ చేయించినాను కాబట్టి అది ఆఫ్లోడ్ చేయాలి, నా రెస్పాన్సిబిలిటీ. పాస్పోర్ట్ తీసుకుపోతున్నా. లెట్స్ సీ. ప్రాచీ దుబాయ్ ఫ్లైట్ చేస్తుంది, మనతో స్టాండ్ బై చేపిస్తారు. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. స్టాండ్ బై చేసినాను 6 hours, 1 నుంచి 6 దాకా. సో ప్రాచి వచ్చి దాని రిపోర్టింగ్ కూడా అయిపోయింది, బ్రీఫింగ్ కూడా అయిపోయింది. ఐ థింక్ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిపోయింది అనుకుంటా. ప్రాచి దుబాయ్కి పోతుంది, 2 రోజులు ఆడనే ఉండి వస్తుంది అనమాట.
మనమేమో ఇంటికి పోయి పండుకుందాము. ఎట్లో రాత్రి పండుకోలేదు, పొద్దునంతా ఇక్కడనే అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాస్త ఏదైనా తిని ఇంకా వండుకుందాం. Back to home. I feel so sad. మీకు తెలియదు ఎంత సాడ్గా ఫీల్ అవుతున్నానో. ఇట్స్ నాట్ బికాస్ ఇంకా నాకు ఫ్లైట్సే దొరకవు, ఇదొక్కటే అట్లా కాదు, కానీ ఈ ఫ్లైట్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసిండే అసలుకి ఐ కాంట్ ఎక్స్ప్రెస్. 1 o'clockకి కదా రిపోర్టింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చి 7 అవుతుంది. ఇంకొక 1.5 hourలో వాళ్ళు ల్యాండ్ కూడా అయిపోతారు అనమాట లండన్లో. ఇంత టైం నేను అది ఎయిర్పోర్ట్లో ఈ యూనిఫామ్ వేసుకొని ఇక్కడ అక్కడ నడిచేదానికన్నా అదొక్కటి అప్డేట్ అయి ఉండుంటే నేను కూడా ఫ్లైట్కి పోతుండే. ఎట్లయితే ప్యాక్ చేసి తీసుకుపోయినానో అట్లనే ఉంది. సో నా వాట్ ఐ కెన్ డూ ఇస్ నా కాంపిటెన్సీ అప్డేట్ అయ్యేదాకా ఆగాలి అండ్ నెక్స్ట్ లేవర్కి సేమ్ అన్ప్యాక్ చేయకుండా ఇట్లనే పెడతా అండ్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదంటే జస్ట్ బ్యాగ్ ప్యాక్ చేయనీకి ఎంతసేపు పడుతుంది తెలుసు, ఆల్మోస్ట్ 2 hours టైం పడుతుంది. ఐరన్ చేసి ఇవి చేసి అవి పెట్టి తీసి, నో డౌట్ ఇప్పుడు నేను మళ్ళీ 2-3 సామాన్ తీస్తాను, ఇది కూడా ఐరన్ చేయాలి, కొన్ని మిగతా పనులు కూడా ఉన్నాయి. బట్ ఫుల్ నిద్ర వస్తుంది, కాసేపు పండుకొని దాని తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తా. జస్ట్ లేచిన మేకప్ కూడా అట్లనే ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా టైర్డ్ అయిపోతా కదా ఒక్కొక్కసారి, బికాజ్ రాత్రి నేను 10 o'clock నిన్న రాత్రి 10 o'clock నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనమాట. బ్యాగ్ ప్యాక్ ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ టైం ఫ్లైట్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి కంట్రీ టు కంట్రీ దాన్ని బట్టి ఆలోచించి చూసుకొని ప్రతి ఒక్కటి క్యారీ చేయడానికి అంత టైం పట్టింది. అడిగి పోయిన తర్వాత ఫ్లైట్ లేకపోతే ఇంటికి పంపించరు, స్టాండ్ బై చేయాలి 6 hours. అది చేసి వచ్చేసరికి నాకు మేకప్ కూడా తీయబుద్ది అవుతులే. మ్యాంగోస్ తిని కొంచెం పింపుల్స్ వచ్చేసినాయి. దానికి తోడు మేకప్ వేసుకొని మేకప్ తీయకుండా ఇట్లా ఛాన్స్ అయిపోతే అవి ఇంకా ట్రిగ్గర్ అయ్యి ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఎనీవేస్ మేకప్ తీసేంత ఓపిక లేక ఫస్ట్ అయితే వంట చేసేసుకున్నాను. ఈరోజు నేను ఆలు కిచిడి అండ్ ఆలు పులావ్, ఇది కర్డ్ రాయితా చేసుకున్నా, సిరీస్ పెట్టుకున్నా, కాసేపు చూసుకుంటా తిందాము. ఎంత ఆలోచించొద్దన్నా కూడా నాకు చాలా బాధ అవుతుంది. బయటికి నార్మల్గానే ఉన్నా, నాకు ఫ్లైట్ తీసేసిన వెంటనే ఫస్ట్ థింగ్ అమ్మకి, జానుకి, శ్రీజకి అండ్ ప్రాచీకి మెసేజ్ చేసిండే అనమాట, నన్ను ఆఫ్లోడ్ చేసిండే అని. బికాజ్ లండన్కి వెళ్ళినప్పుడు మనకి డైరెక్ట్గా కాల్ చేయడానికి రాదు, హోటల్కి వెళ్ళిన తర్వాత వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాతనే పాసిబుల్ అవుతుంది. అండ్ వాళ్ళు నేను ఫ్లైట్లో ఉన్నా అనుకొని కాల్ చేయకుండా నాతో మాట్లాడకుండా ఉంటారు. సో అందుకోసం సరే ఇన్ఫార్మ్ చేద్దామని ఇన్ఫార్మ్ చేసినాను. మార్నింగ్ అరౌండ్ 5:36 అప్పుడప్పుడే లేచిరు అనుకుంటా. వెంటనే కాల్ వచ్చినాయి. బట్ నేను ఇంటికి వచ్చి ఇమ్మీడియట్గా వండుకున్నాను. లేచిన తర్వాత సాడ్ ఉన్నావా, నువ్వు ఓకేనా అంటే ఐఎమ్ ఓకే, ఇవి అయిపోయింది ఏదో అయిపోయింది, ఏం చేయలేము. బట్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక్క కాంపిటెన్సీ అప్డేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఆల్రెడీ నేను 2 మెయిల్లు రాసినాను అనమాట, నా కాంపిటెన్సీ అప్డేట్ చేయండి, ఆల్రెడీ ఫ్లైట్ షెడ్యూల్ అయింది, ప్లీజ్ చేయండి అని ఫస్ట్ ఒకసారి మెయిల్ రాసిండే. దాని తర్వాత మళ్ళీ ఈరోజు నేను కాంపిటెన్సీ అప్డేట్ కానందుకు నన్ను ఫ్లైట్ నుంచి ఆఫ్లోడ్ చేసారు, సో ప్లీజ్ అప్డేట్ చేయండి అని మెయిల్ రాసిన. మళ్ళీ ఇంకొక మెయిల్ రాయాలి. సో వీళ్ళు వెనకాల పడి కాంపిటెన్సీ అప్డేట్ చేయించుకుంటే నెక్స్ట్ ఫ్లైట్ అనేది పడుతుంది. అప్పటిదాకా తిని ఇట్లా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాము.